తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ని అంటే 11వ మరియు 12వ తరగతులను స్కూల్ విద్యా వ్యవస్థలోకి చేర్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వం సంచలనం సృష్టించే నిర్ణయం తీసుకుంది. ఇదే నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి హై స్కూల్ శాఖను పెంపొందించి అనేక సంవత్సరాలుగా ప్రత్యేక మౌలికత్వంతో కొనసాగిస్తున్న ఇంటర్మీడియట్ బోర్డును రద్దు చేసి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో విలీనం చేయడానికి ఆర్డినెన్స్ రూపొందిస్తుందని ప్రభుత్వ అధికారి తెలిపారు. దీని ప్రకారం 2026-27 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కోర్సులు పూర్తిగా హై స్కూల్లో భాగంగా కొనసాగనున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో మాత్రమే ప్రత్యేక ఇంటర్మీడియట్ బోర్డుల వ్యవస్థ ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలతో పాటు అస్సాం, ఒడిషా, మణిపూర్, కేరళ, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. మిగతా రాష్ట్రాల్లో 11, 12వ తరగతులు స్కూల్ విభాగంలో భాగంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం సూచించినట్లుగా తక్షణమే వీటిని ఒకే బోర్డు ద్వారా నిర్వహిస్తే విద్యా ప్రమాణాలు సమానంగా ఉంటాయని భావిస్తున్నారు. ప్రభుత్వం ఎలా ఆలోచిస్తుందో చూద్దాం. ప్రభుత్వం దీన్ని విద్యా పరిపాలన సర్దుబాటు చర్యగా చూస్తోంది. ప్రస్తుత విద్యా వ్యవస్థలో 5+2+3+2 మోడల్లో ఉండగా 5 ఏళ్ళు ప్రైమరీ, 2 సంవత్సరాలు అప్పర్ ప్రైమరీ, 3 సంవత్సరాలు హై స్కూలు, 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ ఉంటాయి. దీంతో 11, 12 తరగతులు ప్రత్యేకంగా ఉండటం వలన అనేక అడ్మినిస్ట్రేటివ్ పనులు కలిగి ఉన్నప్పుడు డూప్లికేట్ ఏర్పడుతుందని చెప్పారు. కేంద్ర మార్గదర్శకాలు, కేంద్ర విద్యాశాఖ ఇప్పటికీ ఏ రాష్ట్రంలోనైనా 10, 12 తరగతులకు ఉమ్మడి బోర్డు ఉండాలని స్పష్టం చేసింది. అన్ని తరగతుల విద్యా శ్రేణులు ఒకే బోర్డులో ఉంటే కంప్యూటర్ ల్యాబులు, బిల్డింగులు, PMSHRI పథకాల నిధులు చొప్పించడంలో సౌకర్యంగా ఉంటుందని ఆశిస్తున్నారు. ఇంటర్ విలీనంతో కేంద్రం నుంచి వచ్చే నిధులు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. దీని ద్వారా రాష్ట్ర ఖజానాపై ఒత్తిడి తగ్గుతుందని ప్రభుత్వం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో సూచించినట్లుగా 11, 12 తరగతులను స్కూల్లోనే చేర్చడం ద్వారా విద్యా స్థాయిలో నిరంతర పెరుగుదల ఉంటుందని, విద్యార్థులకు ఎక్కువ నేర్చుకునే వాతావరణం కలుగుతుందని తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా కార్యక్రమంలో 2026-27 నుంచి ఇంటర్మీడియట్కు వేరే శాఖ ఎందుకు అవసరం లేదని పేర్కొన్నారు. లెక్చరర్ అసోసియేషన్ ఎలా స్పందించిందో ఒకసారి చూద్దాం. తెలంగాణ గ్రాడ్యుయేట్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రభుత్వ నిర్ణయం వేగంగా తీసుకోవడంపై ఆగ్రహంతో ఉంది. కొత్త విద్యా సంవత్సరానికి 1 నెల మాత్రమే మిగిలి ఉన్న సమయంలో తక్షణమే ఇంటర్మీడియట్ అడ్మిషన్లు ముగించాలని, గతేడాది విధానంలోనే అడ్మిషన్లు కొనసాగించాలని కోరుకుంది. వెంటనే మార్పు తేవడంతో లక్షలాది విద్యార్థులు, తల్లిదండ్రులు గందరగోళంలో ఉన్నట్లుగా వారు పేర్కొన్నారు. అసోసియేషన్ నాయకులు ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో ఎలాంటి మార్పు ఉంటుందో తక్షణమే వెల్లడించాలని అన్నారు. ఇదిలా ఉండగా ఈరోజు పరిస్థితి చూసినట్లయితే జూన్ 1న కొత్త విద్యా సంవత్సరం ప్రారంభ నేపథ్యంలో మే 4న ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ షెడ్యూలు విడుదల చేసింది తెలంగాణ బోర్డు. మే 5న అకస్మాత్తుగా రద్దు చేసింది. విద్యాశాఖ అధికారిపై CMO వర్గాలు సీరియస్ అయినట్లుగా తెలిసింది. ఇంటర్ బోర్డు విలీనం చేయకుండా ఎలా అడ్మిషన్ నోటిఫికేషన్ ఇస్తారని ప్రశ్నించినట్లు సమాచారం. విద్యాశాఖ సెక్రటరీ శ్రీ దేవసేన పర్యవేక్షణలో వివిధ సమావేశాలు నిర్వహించి విలీన ఆర్డినెన్స్ను సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి ఈ నిర్ణయాన్ని తుగ్లక్ నిర్ణయం అని విమర్శించారు. ఇంటర్ బోర్డును రద్దు చేయడం తప్పు, దీనిని తక్షణమే వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రమంతా ఆందోళన చేపడతాం అంటున్నారు. ఇంటర్ విద్య, ఇంజనీరింగ్, వైద్య విద్యార్థులను సిద్ధం చేసే కాలేజీలుగా పనిచేస్తున్న ప్రైవేట్ కాలేజీలు, ప్రభుత్వ కాలేజీలు దెబ్బతింటాయని వారు జోస్యం చెప్పారు. ఇంటర్ తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజీ మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు సతీష్ గౌరీ మాట్లాడుతూ, ఇప్పుడున్న ఇంటర్ విద్యా విధానంలో పెరిగిన పోటీతో మన విద్యార్థులు కూడా ముందుంటున్నారని, 5 సంవత్సరాలుగా సుమారు 9 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ ఇంటర్ కాలేజీల్లో చేరిన నేపథ్యంలో విద్యా విధానాన్ని మార్చే ముందు సమగ్ర అధ్యయనం జరగాలని అన్నారు. ఏ ప్రకటనకైనా ముందస్తుగా చర్చించకుండా చేయడం లక్షలాది విద్యార్థులకు ప్రమాదకరమని హెచ్చరించారు. తెలంగాణ గెజిటెడ్ హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ విలీనానికి మద్దతునిచ్చింది. పిల్లలకు 10వ తరగతి తర్వాత విద్యా ఒత్తిడి తగ్గుతుందని, విద్యా వ్యవస్థలో నిరంతర బోధనతో విద్యార్థులు ఉత్తీర్ణత పొందగలరని భావిస్తున్నారు. ముఖ్యంగా పేద గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్ తరగతులు అందుబాటులో ఉంటే డ్రాప్అవుట్స్ తగ్గుతాయని పేర్కొన్నారు. సామాజిక సర్వేల ప్రకారం
తెలంగాణలో సుమారు 65.5% అమ్మాయిలు 10వ తరగతిలోనే విద్యకు దూరం అవుతున్నారు. పేద గ్రామీణ వర్గాలు మహిళల్లో ఇది అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో 10వ తరగతిలోనే విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు ఇంటర్ చదువుపై తీవ్ర ఆందోళనతో ఉన్నారు. విద్యార్థులు, కాలేజీలు యాజమాన్యం గందరగోళంలో ఉన్నారు. కౌన్సిలింగ్ మొదలుపెట్టారు, కానీ ఒక్క రోజులోనే నిలిపివేయడం దారుణం అంటున్నారు. మరో నెల రోజుల్లో కాలేజీ ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు అసలు ఏమి చేయాలో అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. మే 5న షెడ్యూల్ రద్దు అనంతరం ఇంటర్ విలీనంపై సెక్రటరీ శ్రీ దేవసేన నేతృత్వంలో సంబంధిత అధికారులు పలు సమావేశాలు నిర్వహించారు. ఈ ప్రక్రియ 2-3 రోజుల్లో విలీన ఆర్డినెన్స్కు ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయని సమాచారం. కొంతమంది అధికారులు, ఉద్యోగులు స్థానిక సమస్యలను హైలైట్ చేస్తున్నారు. విలీన ప్రక్రియపై విద్యాశాఖలోని కొందరు అధికారులతో పాటు ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి ముందస్తు కసరత్తు లేకుండా, స్కూళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడంతో సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇక టీచర్ల సర్దుబాటు, సీనియారిటీ సమస్యలు, పరీక్షల నిర్వహణలో గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు. హడావుడిగా చట్టాలు మార్చడంలో భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు కూడా రావచ్చని చెబుతున్నారు. ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు కనీసం లెక్చరర్ల, టీచర్ల సంఘాల అభిప్రాయాలను తీసుకోకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత మార్పుల వల్ల విద్యారంగంలో పెద్ద మార్పును ఆశిస్తున్నారు. గతంలో ఏపీ రాష్ట్రంలో 2019లో చేసిన మార్గదర్శకాలు, ఆంధ్రప్రదేశ్లో ఫలితాలు చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ విలీన నిర్ణయం కూడా ఇలా కాలక్షేపం కాకుండా ప్రయోజనాలు, ఇబ్బందులు పారదర్శకంగా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయంపై ప్రభుత్వ అధికారులు, విద్యా నిపుణులు, పాఠశాల యాజమాన్యాలు, ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రులలో చర్చ కొనసాగుతోంది. అధికారులు, విద్యా సంస్థలు కమిషన్ సిఫార్సుల ఆధారంగా ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది త్వరలోనే స్పష్టమవుతుందని తెలుస్తోంది. పాఠశాలలో 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఒకే విద్యా విధానం ఉంటే విద్యార్థులకు స్థిరమైన భవిష్యత్తు అవకాశం కలిగించేందుకు సమగ్ర నిర్మాణం సిద్ధం చేస్తారని ప్రభుత్వం అంటోంది. మరి ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు వ్యతిరేకిస్తే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది వేచి చూడాలి. ఇక ఫైనల్గా మొత్తంగా ఒకసారి చూసినట్లయితే రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్య విడిగా ఉండటం వల్ల కేంద్రం నుంచి వచ్చే నిధులు తెచ్చుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. నిజానికి కేంద్ర విద్యాశాఖ ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో కూడా 10-12 తరగతులకు ఉమ్మడి బోర్డు ఉండాలని స్పష్టం చేసింది. 11-12 తరగతులు స్కూల్ ఎడ్యుకేషన్ కిందకి వస్తే సమగ్ర శిక్షణ, సీఎం శ్రీ స్కీముల కింద బిల్డింగులు, టీచర్ల ట్రైనింగులు, కంప్యూటర్ ల్యాబ్ల కోసం నిధులు వస్తాయి. అందువల్ల ఇంటర్ను విలీనం చేస్తే కేంద్రం నుంచి అధిక నిధులు పొందవచ్చని సర్కారు భావిస్తుంది. తద్వారా రాష్ట్ర ఖజానాపై భారం తగ్గించుకోవచ్చని కూడా ప్లాన్ చేస్తుంది. 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ విలీనంపై జరుగుతున్న ఈ చర్చలో విశ్లేషణాత్మక సమగ్ర సమాచారం అందించే ప్రయత్నం జరిగింది. ఇలాంటి మరో అంశంతో మళ్ళీ కలుస్తాను. ప్రతిరోజు మీకు నేను ఈ విధంగా ఒక 10 నిమిషాల్లోపు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ యొక్క విలువైన కామెంట్ని మాకు తెలియజేయండి.